రీసెంట్ గా భారతదేశ వ్యాప్తంగా దురంధర్ 2 సినిమా రిలీజ్ కావడం జరిగింది. ప్రస్తుతం ఈ సినిమాను కొందరు ఆకాశానికి ఎత్తుతూ ప్రశంసిస్తుండగా మరికొందరు మాత్రం ఈ సినిమాను తీవ్రంగా విమర్శిస్తున్నారు. మెయిన్ గా భారతదేశ చరిత్రలోనే అత్యుత్తమ సినిమాల్లో టాప్ 3లో ఈ సినిమా కూడా ఒకటి. ప్రధానంగా భారతదేశ గొప్పతనాన్ని చాటి చెప్పడంలో ఈ సినిమా అనేది గొప్పగానే విజయవంతమైంది. మరి ఇలాంటి సినిమా పైన ప్రస్తుతం ఎందుకని దేశవ్యాప్తంగా కొందరు విమర్శలు వెలువెత్తుతున్నారు. దీని వెనుక ఉన్న అసలు నిజాలను ఒకసారి చూస్తే మెయిన్ గా గతంలో బాలీవుడ్ అంటే మెయిన్ గా గుర్తుకు వచ్చేది ఖాన్లు, కపూర్లు. మెయిన్ గా భారతదేశంలో ఎక్కువగా హిందువులు ఉన్నప్పటికీ బాలీవుడ్ లో మాత్రం ఎక్కువగా మెయిన్ స్టార్ గా కొనియాడబడుతున్నది మాత్రం ఈ ముస్లిం వర్గానికి చెందిన వారే. ఈ బాలీవుడ్ స్టార్లు తీసినటువంటి చాలా వరకు మూవీల్లో హిందువులను విలన్లుగా చూపిస్తూ ఆ విలన్లకు పెద్ద పెద్ద బొట్లు పెడుతూ వాళ్ళను కాస్త కామెడీగా చూపించారు. అలా హిందువులను కాస్త వాళ్ళ యొక్క ప్రతిష్టను దెబ్బతీసేందుకు వీళ్ళు ఎక్కువగా ప్రయత్నించారన్న రూమర్స్ కూడా ఉన్నాయి. అంతేకాకుండా ప్రస్తుతం ఈ మూవీని ఆదిత్య గారు ఎక్కువగా హిందువులను హైలైట్ చేస్తూ తీశారు. మెయిన్ గా బాలీవుడ్ లో ప్రధానంగా ఈ స్టార్ హీరోలంతా ముస్లిం వర్గానికి చెందిన వారు. ఈ బాలీవుడ్ మొత్తం వీళ్ళే ఉండడం వల్ల హిందువులను ఈ సినిమాలో హైలైట్ చూపించడం వల్ల ప్రస్తుతం ఈ సినిమా దేశవ్యాప్తంగా ఒక గొప్ప రికార్డును సాధించడంతో వీళ్ళు మాత్రం ఎలాంటి రెస్పాండ్ కావడం లేదు. మెయిన్ గా మన టాలీవుడ్ హీరోలు, కోలీవుడ్ హీరోలు ఎక్కువగా రెస్పాండ్ అవుతున్నప్పటికీ బాలీవుడ్ నుంచి మాత్రం ఇప్పటి వరకు కూడా ఏ ఒక్క సూపర్ స్టార్ కూడా అస్సలు ఈ సినిమా పైన ఎలాంటి కామెంట్ మరియు ఎలాంటి స్పందన కూడా వాళ్ళు ట్విట్టర్ లోను వివిధ రకాలైనటువంటి సోషల్ మీడియా మాధ్యమాల్లోనూ రెస్పాండ్ కావడం లేదు. దీన్ని బట్టే వీళ్ళ యొక్క అసలు వ్యక్తిత్వం ఏంటో మనం ప్రత్యేకంగా చెప్పుకోవాలి. మెయిన్ గా ఈ బాలీవుడ్ స్టార్లు కూడా తమ సామాజిక వర్గానికి చెందిన హీరోలను ఎక్కువగా ప్రోత్సహిస్తూ వాళ్ళ సినిమాలే ఎక్కువగా హిట్ అయ్యే విధంగా వాళ్ళకు వాళ్ళు ప్రధానంగా సాయం చేసుకుంటున్నారు. కానీ ఇలా పక్క కులస్తులు మరియు పక్క సామాజిక వర్గాలకు చెందినటువంటి వాళ్ళను మాత్రం వీళ్ళు అసలు ఎంకరేజ్ చేయడం లేదు. ఇది కూడా మనం లోతుగా తెలుసుకోవాలి. ప్రధానంగా ఈ దురంధర్ 2 సినిమాని గనక గమనిస్తే మెయిన్ గా ఈ దురంధర్ 2 సినిమాను కేవలం 14 నెలల వ్యవధిలోనే ఆదిత్య గారు ఎంతో గొప్పగా కష్టపడి ప్రధానంగా పార్ట్ 1, పార్ట్ 2లుగా ఈ సినిమాను రిలీజ్ చేయడం జరిగింది. ఆల్రెడీ పార్ట్ 1 రిలీజ్ అయ్యి ప్రధానంగా పాకిస్తాన్ లో కూడా ఈ సినిమాను చూసి ప్రస్తుతం వాళ్ళు కూడా గొప్ప ఎత్తున విమర్శలు వెలువెత్తుతున్నారు. వాళ్ళంటే ఎలాగో మనకు శత్రు దేశం, వాళ్ళు ఇలా చేయడం సహజమే. ఇక ఈ మధ్య కాలంలో దురంధర్ 2 సినిమా రిలీజ్ కావడం మూలంగా పాకిస్తాన్ కు ఇండియా అంటేనే వణుకు పడుతున్నది. ప్రధానంగా ఈ సినిమాలో చూపించినటువంటి సన్నివేశాల ఆధారంగా పాకిస్తాన్ వ్యాప్తంగా ఉన్నటువంటి బిచ్చగాళ్లను మరియు వివిధ రకాలైనటువంటి కొత్త వ్యక్తులను వాళ్ళు ప్రత్యేకంగా పోలీస్ వర్గం ద్వారా నిఘా పెడుతున్నారు. మెయిన్ గా వాళ్ళందరినీ స్పెషల్ ఫోర్స్ ద్వారా ఎంక్వైరీ చేస్తున్నారు. తమ యొక్క సేఫ్టీ కోసం భారత్ ఏమన్నా ఇలా కొత్త ప్రయత్నాలు చేస్తూ తమ అధికారులను చంపడానికి ప్రయత్నిస్తున్నదేమోనని వాళ్ళలో వాళ్ళే కొట్టు మిట్టాడుతున్నారు. మెయిన్ గా ఈ సినిమా అనేది ముస్లింలకు వ్యతిరేకంగా తీశారన్న విమర్శలు ఉన్నాయి. ఇది ముస్లింలకు వ్యతిరేకంగా తీసినట్టు కొందరు విమర్శిస్తున్నారు. కానీ ఈ సినిమాలో ఎక్కడా కూడా ముస్లింలను తక్కువగా చూపించినట్టు లేదు. కేవలం భారత్ కు వ్యతిరేకంగా ఉన్నటువంటి పాకిస్తాన్ ముస్లింలకు మాత్రమే ఎగైనెస్ట్ గా తీసినట్టు మనం ఈ సినిమాను అర్థం చేసుకోవాలి. ప్రధానంగా ప్రస్తుతం ప్రపంచంలో భారత్ కు అతిపెద్ద శత్రువు ఈ పాకిస్తాన్. అందుమూలంగా ఈ పాకిస్తాన్ చేస్తున్నటువంటి దుశ్చర్యలు మరియు వివిధ రకాలైనటువంటి ఉగ్రవాద కార్యకలాపాలు వంటి వాటినన్నింటినీ భారతీయులకు ఒక విధంగా ఈ సినిమా ద్వారా పరిచయం అయ్యాయి. అంతేకాకుండా భారత్ లో ఉన్నటువంటి ఒక వర్గం వారు ప్రధానంగా ఈ పాకిస్తాన్ కు సపోర్ట్ చేస్తూ అక్కడ ఉన్నటువంటి ఉగ్రవాదులకు ఫండింగ్ కూడా చేస్తున్నారు. అందుమూలంగా వాటిని దృష్టిలో ఉంచుకొని డిమానిటైజేషన్ చేసినట్లు కూడా ఈ సినిమాలో చూపించారు. మెయిన్ గా ఈ నోట్ల రద్దుతో ఈ ఉగ్రవాద సంస్థలకు ఫండింగ్ అనేది నిలిపివేయబడింది. అందుమూలంగా ప్రస్తుతం బీజేపీని గొప్పగా చూపించినట్లు బీజేపీని వ్యతిరేకించే కొందరు మెయిన్ గా ఇది నార్త్ కొరియాలో ఉన్నటువంటి కిమ్ జోంగ్ ఉన్ పరిపాలనను కప్పి ఉంచుకోవడానికి చేస్తున్నట్లు వాళ్ళు ప్రసారం చేస్తున్నారు. ప్రధానంగా ఇలా నోట్ల రద్దును ఈ సినిమాలో చూపించడం వల్ల బీజేపీ రాజకీయాలు చేస్తున్నదని, తాము చేసే తప్పులను కప్పిపుచ్చుకోవడానికి మత రాజకీయాలను చేస్తూ ఇలా సినిమాల ద్వారా తమ యొక్క ఓటింగ్ ను పెంచుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నట్లు కొందరు బీజేపీ అంటే గిట్టనటువంటి యూట్యూబర్లు ప్రచారం చేస్తున్నారు.
అంతేకాకుండా కొన్ని ఇబ్బందులు తలెత్తిన విషయం కూడా వాస్తవమే. కానీ దీని ద్వారా పాకిస్తాన్ లాంటి టెర్రరిస్ట్ గ్రూపులకు ఫండింగ్ అందలేదు. అంతేకాకుండా చాలా వరకు నల్లధనం కూడా వెలికి తీయబడింది. కొందరు అక్రమాస్తుల యొక్క భరతం కూడా పట్టారు. దీనిలో కొన్ని చిన్న తప్పులు జరిగినప్పటికీ దీని యొక్క ఫలితాలు మాత్రం గొప్పగానే ఉన్నాయి. మరి దీన్నే పెట్టుకొని ఇలా బీజేపీ పార్టీని విమర్శించడం ఎంతవరకు కరెక్ట్? అంతేకాకుండా మెయిన్గా ముస్లింలను చాలా తీవ్రంగా విమర్శించినట్లు ఈ సినిమాను చాలా దారుణంగా ట్రోల్ చేస్తున్నారు. మరి నిజాలు గమనిస్తే ఈ సినిమా మొత్తం మీద ఎక్కడ కూడా ముస్లింలను తక్కువగా చూపించినట్లు అసలు వాళ్ళ పేరు కూడా ఎత్తలేదు. ఎక్కువగా ఈ సినిమాలో చూపించింది భారత్కు వ్యతిరేకంగా ఉన్నటువంటి యాంటీ ముస్లిం గ్రూప్లను మాత్రమే. అంటే పాకిస్తాన్ తీవ్రవాదులు మరియు పాకిస్తాన్కు సపోర్ట్ చేసే వాళ్ళనే ఈ సినిమాలో ఎక్కువగా విలన్లుగా చూపించారు. మరి పాకిస్తాన్ ట్రోల్ చేస్తే వీళ్ళకి ఏమొచ్చింది? మెయిన్గా ఇదే ఇక్కడ ఉన్నటువంటి అసలు ప్రశ్న. ప్రధానంగా గతంలో చాలా వరకు బాలీవుడ్ స్టార్లు హిందువులను కాస్త తక్కువగా చూపిస్తూ ముస్లింలను ఎక్కువగా హైలైట్ చేసి చూపించారు. ఇంకొన్ని సినిమాల్లో అయితే ఏకంగా పాకిస్తాన్ వాళ్ళనే హీరోలుగా చేస్తూ మన భారతీయ ఆర్మీ సోల్జర్స్ను అగౌరవపరిచే విధంగా కూడా చాలా సినిమాలు చేసి చూపించారు. మరి వాళ్ళను మాత్రం అప్పట్లో ఎందుకు విమర్శించలేదు? ఇక్కడే అసలైన ప్రశ్న. ప్రస్తుతం ఎక్కువగా మన ఆర్మీ సోల్జర్లను హీరోలుగా చూపిస్తూ మన భారతీయ గొప్పతనాన్ని సినిమాలో చాటి చెప్పినట్లు చూపించారు. మరి ఇది ఎంతవరకు తప్పు? మీరే ఆలోచించండి. ప్రధానంగా మన భారత్ను గొప్పగా చూపిస్తే ఈ సినిమా పైన ట్రోల్సా? ఒక్కసారి ఆలోచించండి. మెయిన్గా ఎవరైనా కానీ ఫస్ట్ వాళ్ళ దేశం, తర్వాతే అవతలి దేశం గురించి ఆలోచించాలి. కానీ మన భారతదేశంలో ఉన్నటువంటి చాలా మంది ఇలా పాకిస్తాన్ను ఎక్కువగా విలన్గా చూపిస్తే వీళ్ళకి ఎందుకు బాధ? అసలు మెయిన్గా పాకిస్తాన్ తీవ్రవాదులను, అక్కడ ఉన్నటువంటి ఆర్మీ ఆఫీసర్లను, లీడర్లను చాలా దారుణంగా చూపిస్తే మన వాళ్ళకి ఎందుకు బాధ? మెయిన్గా ప్రస్తుతం ఉన్నటువంటి బీజేపీ వచ్చాక పాకిస్తాన్ భరతం పట్టిన సంగతి మనందరికీ తెలిసిందే. అందుమూలంగా ఈ బీజేపీని గొప్పగా చూపించడంలో ఏమంత తప్పు లేదు. ప్రధానంగా గతంలో చాలా వరకు సినిమాలు కాంగ్రెస్కు అనుకూలంగా ఎన్నో సినిమాలు వచ్చాయి. అప్పుడు బీజేపీ వాళ్ళు కూడా ఎన్నో విధాలుగా ట్రోల్ చేసినా వాటిని ఈ గవర్నమెంట్ పట్టించుకోలేదు. మెయిన్గా గతంలో బాలీవుడ్ స్టార్లంతా ఈ కాంగ్రెస్కు అనుకూలంగానే చాలా సినిమాలు కూడా తీశారు. అవన్నీ కూడా మనకు తెలిసిందే. కానీ ప్రస్తుతం హిందువులను గొప్పగా భారతదేశ గొప్పతనంగా చూపిస్తూ వాటిలో ఎక్కడో చిన్న పాయింట్లో ఈ డిమానిటైజేషన్ చేసి చూపించారు. మెయిన్గా సినిమాలు అనేవి కల్పితాలు. మరి ఆ సినిమాలను ఇలా రాజకీయాలకు ముడిపెట్టి ఇలా ట్రోల్ చేయడం అనేది ఎంతవరకు కరెక్ట్? ప్రధానంగా గతంలో వచ్చినటువంటి చాలా వరకు బాలీవుడ్ మూవీస్లలో ఎక్కువగా పాకిస్తాన్నే గొప్పగా చూపించారు. పఠాన్, కాశ్మీర్ ఫైల్స్ లాంటి సినిమాల్లో ఎక్కువగా పాకిస్తాన్నే హైలైట్ చేసి చూపించి పాకిస్తాన్నే గొప్పగా చేసి చూపించారు. మరి భారతదేశంలో ఉంటూ ఇలా పాకిస్తాన్ గొప్పగా చూపించడం అనేది ఎంతవరకు కరెక్ట్? అప్పుడు ఈ యూట్యూబర్లు, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు అందరూ ఎందుకు సైలెంట్గా ఉన్నారు? మెయిన్గా ప్రస్తుతం ఈ రిలీజ్ అయినటువంటి దురంధర్ 2 సినిమాలో మెయిన్గా భారతదేశ గొప్పతనాన్ని, మన ఆర్మీ ఆఫీసర్లను గొప్పగా చూపించారు. వాటిలో ఒక పాయింట్ ఆఫ్ వ్యూలో పాకిస్తాన్కు ఫండింగ్ నిలిపివేసేందుకు ఇలా డిమానిటైజేషన్ చేసినట్లు కూడా చూపించారు. మరి ఇక్కడ తప్పు ఎక్కడ ఉన్నట్టు మీరే ఆలోచించండి. ప్రధానంగా ఈ సినిమాలో గతంలో ఉన్నటువంటి ప్రభుత్వాలు, రౌడీలు ఈ టెర్రరిస్ట్ గ్రూపులను ఎక్కువగా పోషించినట్లు, తమ ప్రభుత్వం వచ్చిన తర్వాత వాళ్ళను అణిచివేసినట్లు ఒక విధంగా చేసి చూపించారు. మరి చేసి చూపించినా కానీ దానిలో రియాలిటీ ఉంది. మెయిన్గా బీజేపీ వచ్చిన తర్వాతే మన భారతదేశంలో ఇటు శత్రు దేశాలు అనేవి వణికిపోతున్నాయి. గతంలో గనుక చూసుకుంటే మెయిన్గా 2002లో జరిగినటువంటి 26/11 అటాక్ అనేది భారతదేశ చరిత్రలోనే అతిపెద్ద ఉగ్రదాడి. ముంబైలో తాజ్ హోటల్పై చేసినటువంటి ఈ దాడి మూలంగా దాదాపుగా 200 మందికి పైగానే మరణించారు. అంత పెద్ద దాడి ఈ పాకిస్తాన్ చేసినప్పటికీ కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం నోరు మెదపకుండా సైలెంట్ అయిపోయింది. కానీ మోడీ గారు వచ్చిన తర్వాత మన భారతదేశం ఏ విధంగా మారిందో మనం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. చైనా, అమెరికాతో పోటీ పడుతున్నప్పటికీ భారతదేశంతో యుద్ధం అంటే మాత్రం ఒక అడుగు వెనక్కి వేస్తున్నది. మరి ఇలా చైనా లాంటి పెద్ద దేశానికి భారత్ అంటే వణికి పడేలా చేసింది మోడీ కదా. మీరే ఆలోచించండి. రీసెంట్ గా జమ్మూ కాశ్మీర్ లో పహల్గామ్ ఉగ్రదాడికి మోడీ గారు ఏకంగా యుద్ధాన్ని ప్రకటించి పాకిస్తాన్ ను చాలా దారుణంగా దెబ్బతీశాడు. ప్రస్తుతం భారత్ పేరు చెబితేనే ఈ పాకిస్తాన్ వణికిపోయేలా తయారైంది. ఇలా పాకిస్తాన్ను ఇలా దారుణంగా దెబ్బతీయడంలో మోడీ ప్రభుత్వం ఎంతగానో సక్సెస్ అయింది. ఇలా వాళ్ళు చేసిన పనిని ఈ మూవీలో ఒక పార్ట్లో కొద్దిగా చూపించడం అనేది ఏమైనా తప్పు అవుతుందా? ఒక్కసారి ఆలోచించండి.
గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం తాము చేసినటువంటి మంచి పనులను ఎన్నో సినిమాల్లో ప్రదర్శించింది. ప్రస్తుతం ఈ ధురంధర్ 2 సినిమాలో కూడా మోడీ గారు ఏమీ తప్పు చూపించలేదు. మెయిన్గా తను చేసిందే చూపించారు. అది కూడా డైరెక్టర్ ఇష్టం. ఆదిత్య గారు తన ఇష్టం వచ్చినట్లు తనకు అనుకూలంగా ఈ సినిమాను తీశారు. మరి దీన్ని ప్రభుత్వానికి అనుకూలంగా ఓట్లు వేయడానికి, ఓటింగ్ను మార్చేందుకు ఇలా ప్రయత్నాలు చేయడం అనేది ఎంతవరకు కరెక్ట్? మరి ఈ సినిమాను రాజకీయాలకు ముడిపెడుతూ ప్రస్తుతం బీజేపీని వ్యంగ్యంగా ఈ ప్రతిపక్షాలు విమర్శించడం అనేది ఎంతవరకు కరెక్ట్? వాళ్ళు రాజకీయ స్వార్థం కోసం ఆలోచిస్తారు. మరి యూట్యూబర్లు కూడా ఇలాగే ఈ మూవీ పైన దారుణంగా ట్రోల్ చేయడం, విమర్శలు చేయడం అనేది ఎంతవరకు కరెక్ట్? మెయిన్గా బీజేపీ వచ్చిన తర్వాతే మన భారతదేశంలో శాంతి భద్రతలు శత్రు దేశాల యొక్క ఈ గమనాన్ని వాళ్ళు ఎంతగానో నియంత్రించారు. మరి అలాంటి సిచ్యువేషన్లో వాళ్ళు మన దేశ రక్షణ వ్యవస్థను బలోపేతం చేశారు కాబట్టి వాళ్ళు అలా చేసినట్లు ఈ సినిమాలో చూపించడం అనేది ఏమన్నా తప్పు అవుతుందా? వాళ్ళు చేశారు కాబట్టే చూపించారు. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం కూడా తనకు అనుకూలంగా ఎన్నో సినిమాలను రిలీజ్ చేసింది. మరి అలాంటప్పుడు ఎవరు కూడా వీళ్ళను విమర్శించలేదే. ఇప్పుడే ఎందుకు విమర్శించారు? ప్రస్తుతం బీజేపీ గొప్పగానే చేస్తున్నది, వాళ్ళకు అనుకూలంగానే ఉంది. ప్రస్తుతం బీజేపీ గొప్ప పనులే చేస్తున్నది. మెయిన్గా రక్షణ వ్యవస్థ, డిఫెన్స్ వ్యవస్థ పరంగా వాళ్ళు గొప్పగానే ఉన్నారు. కాకపోతే దేశ ఆర్థిక వ్యవస్థలో అటు ఇటు కొన్ని విధాలైన పరిపాలన తప్పులు ప్రతి ప్రభుత్వంలో సహజమే. మరి అలాంటి సిచ్యువేషన్లో వీళ్ళు ఇలా ఈ సినిమాను ఆధారంగా చేసుకొని విమర్శలు చేయడం ఎంతవరకు కరెక్ట్? మీరే ఆలోచించండి. ఈ మూవీలోనే ఎక్కువగా గ్యాంగ్స్టర్లను, రౌడీయిజాన్ని అంతం చేసినట్లు కూడా చూపించారు. అందుకు అనుగుణంగానే ఉత్తరప్రదేశ్లో అతీక్ అహ్మద్ అనే ఒక రౌడీ షీటర్ను యోగి ప్రభుత్వం ఎలా అతన్ని మట్టి పెట్టిందో మనం చూసామంటాం. అదే ఈ సినిమాలో చేసి చూపించారు. అంతేకాకుండా దావూద్ ఇబ్రహీం లాంటి క్రిమినల్ కూడా దీంట్లో చూపించి అతడిని ఎలా అనగదొక్కారో కూడా చూపించారు. మరి ఇలా క్రిమినల్స్ ను, రౌడీ షీటర్లను తప్పుగా చూపిస్తే వీళ్లకు ఎందుకని ఇలా బాధగా ఉంది? మీరే ఆలోచించండి. ఇప్పటి వరకు ఈ వీడియో చూసిన వాళ్ళందరికీ ఒక ప్రశ్న. మెయిన్ గా ఈ ధురంధర్ 2 సినిమాను ఈ బీజేపీ ప్రభుత్వం తన రాజకీయ లబ్ధి కోసం వాడుకున్నదా? మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్, షేర్, కామెంట్.